సార్ మీరు ఒకానొక సందర్భంలో జగన్ పరిపాలన మెచ్చుకున్నారు. సో ఎక్కడ తేడా అయింది? ఎక్కడ తేడా జరిగింది? ఎందుకు ఆయనకి అంత దారుణమైన ఓటమి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? నేను ఎప్పుడు చెప్పినా కూడా ఇష్యూ బేస్డ్ మాట్లాడుతున్నాను. నాకు పొలిటికల్ పార్టీ జనరలైజ్డ్ కాదులేండి. జనరల్ ఒక్కొక్క ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు కార్యక్రమం గురించి మాట్లాడాను నేను. పాఠశాలల పరిస్థితి, ఎందుకంటే నేను చదువుకున్న మా ఓన్ స్కూల్లో బ్రహ్మాండంగా స్కూల్ ఇంప్రూవ్ అయింది. కొత్త బిల్డింగ్లు వచ్చాయి, తర్వాత వాటర్ సప్లై జరిగింది, తర్వాత వచ్చేసి బ్రహ్మాండంగా స్కూల్స్ చూడగానే ఇది గవర్నమెంట్ స్కూలా అన్న దీంట్లో బ్రహ్మాండమైన మార్పులు వచ్చాయి. అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు, ఇలాంటివి కొన్ని విషయాలు. తర్వాత శ్రీకాకుళం దగ్గర మన కిడ్నీ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక రీసెర్చ్ సెంటర్, ఉద్దానం ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఒకటి డెవలప్, ఇలా ఇష్యూ బేస్డ్గా మాట్లాడడం జరిగింది. సో ఆ విధంగా జరుగుతున్న సందర్భంలో సుమారుగా 2,52,000 కోట్లు వాళ్ళు ఈ నవరత్నాల కింద వాళ్ళు డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా ఇచ్చేవాడు. సంవత్సరానికి మొదట ఈ షెడ్యూల్, ఈ రోజుల్లో ఈ విధంగా స్కీములు ఇస్తామని చెప్పి ఆ బటన్ నొక్కి మార్చడం కూడా జరిగింది. కానీ అల్టిమేట్గా ఏంటంటే ప్రజలు వాళ్ళు ఆలోచిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి ప్రధానంగా అక్కడ దెబ్బకొట్టిన విధానం. ఎందుకంటే ప్రజలు ఇక మీ భూముల్ని లాగేసుకుంటారు. పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా ఆయన ఫోటో పెడుతున్నారు. తర్వాత మీకు ఉపయోగించే ఏవైతే మీ బౌండరీ స్టోన్స్ ఉంటాయో వాటి మీద కూడా ఇదే వస్తుంది. కాబట్టి రేపు మీ భూములు మీ పేర్లలో ఉండవు అని వచ్చింది. యాక్చువల్గా చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ముసాయిదా అది, ఆ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ టీడీపీ కూటమి నేతలు బాగా సక్సెస్ అయినట్టున్నారు. ఆ ఇష్యూని బాగా తీసుకెళ్లారు. ఎందుకంటే అడ్వకేట్లు కూడా ప్రతి చోట అక్కడ నిరసనలు తెలియజేశారు. సో వాటన్నిటి ఒక ప్రభావం ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి ఈ కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయి, ముఖ్యంగా పోలీసు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కొన్ని జరిగిన ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ కావచ్చు, వీటన్నిటి ఇన్సిడెంట్స్ కూడా ప్రభావం చూపించింది. తర్వాత ఈ మూడు పార్టీలు కలిసి వచ్చాయి. సో ఆ విధమైన పరిస్థితులలో అక్కడ ఎలక్షన్స్ జరిగాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా కూడా ఉన్న దాంట్లో సక్రమంగా చేస్తే మనం మెచ్చుకోవాలి, దెర్ ఈజ్ నో డౌట్. సో ఆ విధంగా జరిగిన ప్రక్రియ. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జనసేన తీరు, పవన్ కళ్యాణ్ తీరు ఎలా ఉందనుకుంటున్నారు? మీ అసెస్మెంట్ ఏంటి? అక్కడ అసలు మొత్తం కూటమి పరిపాలన ఎట్లా? కూటమి పరిపాలన మొత్తంగా మనం చూసుకుంటే వాళ్ళు రెండు విషయాల మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి అమరావతి, రెండవది వచ్చేసి పోలవరం, ఏపీ. అమరావతి ముఖ్యంగా వారు ఒక గొప్ప క్యాపిటల్గా డెవలప్ చేయాలని, దానికి సుమారుగా ఇంకా ఒక 35,000 ఎకరాలు కూడా మాకు కావాల్సి వస్తుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఒక 15,000 కోట్ల రూపాయలు అరేంజ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా సుమారుగా 6,000 కోట్లు పెట్టారు. తర్వాత బాండ్స్ అని వీటిలన్నింటినీ కూడా తెస్తున్నారు. సో ఇప్పుడు అమరావతి చుట్టూ నడుస్తోంది. ఈ సందర్భంలో మరి ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏమవుతాయి అన్నది కూడా ఒక జనరల్గా క్వశ్చన్ ఒకటి. ఆ తర్వాత ఏంటంటే ఇంతకుముందు మనం అందరం కలిసి పోరాడిన ప్రత్యేక హోదా ఏమైందన్నది కూడా ఒక ఇష్యూ. చాలా మంది ఈజ్ ఇట్ స్టిల్ అలైవ్ సార్? వస్తుందా అసలు ప్రత్యేక హోదా అనేది? అసలు కేంద్రంలో వీళ్ళు కేంద్రంలోనే ఉన్నారు, ఇప్పుడు ఆ గవర్నమెంట్లో భాగంగా ఉన్నారు వాళ్ళు. అసలు ఇది మర్చిపోవాల్సిన అంశం, అసలు దీనికి దిస్ క్వశ్చన్ డజంట్ అరైజ్ అనేది వాళ్ళ మాట. ఏమవుతుందంటే చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నాయి. ఒరిస్సా కోరుకుంటుంది, ఈవెన్ తమిళనాడు కోరుకుంటుంది, మిగతా రాష్ట్రాలు, బీహార్ కోరుకుంటుంది. మరి వీళ్ళకిస్తే ఎలా అవుతుందని. కానీ ఈ రాష్ట్రం యొక్క ఫార్మేషన్ అన్నది డిఫరెంట్గా జరిగింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకసారి చూసుకుంటే జరిగిన రాజ్యసభలో జరిగిన, మీరు అక్కడ జరిగిన చర్చలు కూడా చూసుకుంటుంటే అప్పుడు ఖచ్చితంగా 5 సంవత్సరాలు అంటే కాదు 10 సంవత్సరాలకు ఇవ్వాలని కూడా చేసి చట్టం వచ్చేసరికి అందులో ఎటువంటి ఇది మెన్షన్ చేయలేదు. సో దాంతో ఏమైంది, యాక్చువల్గా ప్రత్యేక హోదా గురించే చంద్రబాబు నాయుడు గారు 2018లో కూటమి నుంచి బయటకు వచ్చేసారు. మీకు తెలిసే ఉంటుంది. మరి లైవే కదా అది. మరి ఆ తర్వాత మరి ఎలాగైపోయింది సడన్గా ఇది? ఎందుకంటే ప్రత్యేక హోదా అన్నది వైసీపీ కూడా ఎత్తుకున్నారు. వైసీపీ ఎత్తిన తర్వాతే నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేశారు. కరెక్ట్. నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఈ రెండు పార్టీలు సహకరించాయి. ఈరోజు ఏమైంది సార్? అసలు ఎవరు మాట్లాడారు? అదే అంటున్నారు, ఎవరు మాట్లాడలేదు. ఇది ముగిసిన అధ్యాయం. ఎవరైనా మాట్లాడితే ఏదో ఒకటి అంటగట్టేస్తారు దీని గురించి. కానీ ఏమవుతుందంటే ఎన్కే సింగ్ గారు ఒక పుస్తకం రాశారు, కారిడార్స్ ఇన్ పవర్ ఏదో ఒక పుస్తకం ఉంది. అందులో ఆయన స్పష్టంగా రాశారు, 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, ఇప్పటికీ కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వచ్చు అని రాశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడూ చెప్పలేదు స్టేట్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఇది లేదు అని చెప్పేసి. కాబట్టి ఇటువంటి ఉన్నప్పుడు మరి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి.
దానికి బదులు ఇప్పుడు 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేస్తున్నాడు. ఓర్వకల్లు, తర్వాత కొప్పర్తి, ఈ ప్రాంతాల్లో డెవలప్ చేస్తామని వారు చెప్పారు. టీడీపీ వాదన ఏంటంటే పేరు చెప్పకపోయినా ఆ లాభాలన్నీ మనకు వస్తున్నప్పుడు ఈ ప్యాకేజీ అనేది ప్రత్యేక హోదా అనేది ప్యాకేజీ కూడా అవ్వలేదుగా. ప్యాకేజీ ఏం చెప్పింది? బుందేల్ఖండ్ ప్యాటర్న్లో మనకి 7 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, 4 రాయలసీమ జిల్లాలు, 3 ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అయిందనుకుంటే నా తర్వాత ఏమీ లేదు. సో ఈ విధమైన పరిస్థితులలో మరి ఏమవ్వాలి? మధ్యలో వచ్చేసి ఇంకా 3 క్యాపిటల్స్ అన్నది ఒకటి వచ్చింది మధ్యలో. సో అదొకటి. కాబట్టి ఒకటి వచ్చేసి విచ్ సైడ్ సార్? 3 క్యాపిటల్ సైడ్ ఉంటారా, అమరావతి సైడ్ ఉంటారా? నేనేమంటే యాక్చువల్గా 26 క్యాపిటల్స్ ఉండాలంటున్నాను నేను. వీ షుడ్ హ్యావ్ 26 క్యాపిటల్స్. ఓకే. ఈచ్ డిస్ట్రిక్ట్ షుడ్ బి ఏ క్యాపిటల్. దీనికి తమిళనాడు మోడల్ మీరు చూడాలి ఒకసారి. తమిళనాడులో వెళ్ళి చూడండి, ప్రతి జిల్లాకు ఏదో ఒక విశిష్టమైన పరిశ్రమ ఉంటుంది అక్కడ. సేలంకు వెళ్ళండి, స్టీల్. కోయంబత్తూరుకి వెళ్ళండి, మెషినరీ, తర్వాత ఈ ఆటోమొబైల్స్, మోటార్స్, ఇవన్నీ ఉంటాయి. క్యాపిటల్ అని నేమ్ ఇవ్వడం ఏమన్నా సమస్య అవుతుందంటారు ఇక్కడ? మీరు ఇప్పుడు అన్నట్టు సేలంలో కానీ వాటన్నిటి క్యాపిటల్ అని పేరు లేదు, కానీ డెవలప్మెంట్ జరుగుతుంది. డెవలప్మెంట్ ఈచ్ డిస్ట్రిక్ట్. కానీ ఇక్కడ మనకు వచ్చేటప్పుడు దీనికి ప్రధాన ఇది క్యాపిటల్ అని చెప్పడం అనేది ఏమైనా సమస్య అవుతుంది అనుకోవచ్చు? సమస్య ఏమవ్వదు. యాక్చువల్గా ఏంటంటే ఒక క్యాపిటల్ అంటూ ఉండాలి ప్రతి స్టేట్కి. తర్వాత ఏంటంటే అమరావతి అన్నది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం షేప్ విచిత్రంగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. కాబట్టి మధ్యలో ఉండాలి క్యాపిటల్. ఏ ప్రభుత్వమైనా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక శ్రీకాకుళం ఇచ్చాపురంలో ఉన్న ఒక వ్యక్తి అమరావతికి ఒక పర్యాటకుడుగా రావాలి, కానీ సమస్య పరిష్కారం కోసం అమరావతికి రాకూడదు. ఏ సమస్యలు అక్కడే సాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత బ్యూరోక్రసీ ఉంది మనకు. మళ్ళా అక్కడ నుంచి ఒక సంచి పట్టుకొని ఇక్కడి వరకు వస్తున్నా అంటే మనం అడ్మినిస్ట్రేషన్లో కూడా ఫెయిల్ అయినట్టే కదా, వెనక్కి వెళ్తున్నట్టు మరి. కాబట్టి ప్రజా సమస్యలు తీరాలి, ప్రజా సమస్యలను మనం పరిష్కరించాలి, ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు అందరూ అంటున్నది అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెప్తే మరి మిగతా ప్రాంతాలు ఏంటి? మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎకనామిక్ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇక్కడ ఏం తీసుకొస్తారు మీరు? ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, మెడి సిటీ అంటున్నారు, ఎడ్యుకేషన్ సిటీ అంటున్నారు, ఇలా నవనగరాలు అని చెప్పేసి అక్కడ పెట్టారు. సో వీటన్నిటినీ రావాలంటే ఎలా చేయాలి? మళ్ళీ ఒక 35,000 ఎకరాలు అంటున్నారు, మరి వాళ్ళ కోసం ల్యాండ్ పూలింగ్ మళ్ళా అంటున్నారు. మరి దానికి ఎలా డెవలప్మెంట్ చేస్తారు మీరు? ఇవన్నీ కూడా సమస్యలు. రెండవది వచ్చేసి మన పోలవరం కూడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడము, ఇవన్నీ ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగాయి. ఆ తర్వాత ఫైనల్గా 2027కి పోలవరం పూర్తి చేస్తామని అంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు పోలవరం బనకచెర్ల కొత్త ఒక ప్రాజెక్టు, తర్వాత తెలంగాణ నుంచి దానికి విరోధం, ఇవన్నీ కూడా పంపించారు వాళ్ళు. ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్ కమిటీ వచ్చేసి మీరు సిడబ్ల్యూసి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి మళ్ళీ వెనక్కి పంపారు. నిన్న ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల వల్ల తెలంగాణ యొక్క ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందని ఆయన చెప్పారు. కాబట్టి ఇదేంటంటే సామరస్యంగా అందరూ కూర్చొని సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూస్ ఇవన్నీ.